అందరికీ నమస్కారం. మాజీ సిఐడి చీఫ్ అలానే ఐపీఎస్ సీనియర్ అధికారి అయినటువంటి పివి సునీల్ కుమార్ గారిని ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం దగ్గర నుంచి అనుమతులు తీసుకోకుండా విదేశీ పర్యటనలు చేయడం, అలానే ఒక దేశానికి పర్యటనకు వెళ్తున్నానంటూ మరొక దేశానికి పర్యటనకు వెళ్ళడం, ఇలాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆల్ ఇండియా సర్వీసెస్కి సంబంధించినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అలానే కాండక్ట్ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం పివి సునీల్ కుమార్ గారిని సస్పెండ్ చేసినటువంటి విషయం మనందరికీ విదితమే. అయితే ఈ అంశానికి సంబంధించి తెలంగాణ మాజీ ఐపీఎస్ అధికారి అలానే గురుకులాల కార్యదర్శి బీఎస్పీ పార్టీ చీఫ్ మాజీ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నాయకుడైనటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కొంత ఘాటుగా స్పందిస్తూ ఎస్సీల మీద దాడులను చేస్తూ ఉన్నారు. ఎస్సీ అధికారుల కేంద్రంగానే ఇవన్నీ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. కేవలం కక్షపూరితంగానే ఈ యొక్క వ్యవహార శైలి ఉందని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని గురించి ఉన్నటువంటి వాస్తవాలు ఏంటనే అంశాల గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేసుకుందాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నిజంగా ఓ మంచి అధికారి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఆయన గురుకులాల కార్యదర్శిగా ఉన్నప్పుడు ఏదైతే గిరిజన బహుజన విద్యార్థులు అలానే ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి విద్యార్థుల జీవితాల్లో నూతన వెలుగులు నింపడానికి తన వంతు కృషి చేసినటువంటి గొప్ప అధికారి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే ఆయన బహుజనవాదాన్ని నెత్తి మీద పెట్టుకొని బహుజన ప్రజలకు రాజ్యాధికారాన్ని అందిస్తాను, బహుజన ప్రజలను రాజ్యాధికార పీఠం మీద కూర్చోబెడతాను, బహుజన ప్రజలే ఈ దేశంలో అత్యధికంగా ఉన్నారు కాబట్టి ఈ దేశాన్ని వారే పరిపాలించాలనేటువంటి ఒక లక్ష్యంతో తెలంగాణకు సంబంధించినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జాతీయ పార్టీ అయినటువంటి మాయావతి గారికి సంబంధించినటువంటి బహుజన్ పార్టీలో ఆయన జాయిన్ అవ్వడం, ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, ఆయన కేవలం కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి ఓట్లను పడకుండా చేయడం కోసమే బీఎస్పీ పార్టీలో చేరాయనేటువంటి సందేహాలు కూడా ఆ రోజు బయలుపడినప్పటికీ కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గాలకు చెందినటువంటి ప్రజలు లేదు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తమ కోసం వచ్చారు, తమ జాతులలో రాజ్యాధికారాన్ని అందించడం కోసం వచ్చారు, ఇప్పుడు వరకు దొరలు వీళ్ళు వాళ్ళు పరిపాలించారను ఎప్పుడు విమర్శలు చేస్తూ నాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని దొరల పరిపాలనని గడిల పరిపాలనని ఇది భారత రాజ్యాంగ ప్రకారం జరగడం లేదు, ఇష్టానుసారంగా నియంతృత్వ పోకడలతో ఇక్కడ పరిపాలన జరుగుతూ ఉందని ఇష్టానుసారంగా కేసీఆర్ గారి మీద అలానే ఆనాడు ఉన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మీద ఇష్టానుసారంగా విమర్శలు చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. అయితే ఆ తరువాత ఏం జరిగిందో ఏమో కానీ తెలియదు, కానీ ఏదైతే ఈ బహుజన ప్రజలకు రాజ్యాధికారాన్ని అందిస్తానో ఈ బహుజన ప్రజలను నమ్మించి మోసం చేసి వంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకు రాజ్యాధికారాన్ని ఇస్తానని వారందరిలో ఒక రకమైనటువంటి భావాలను ఉద్రేకరించి వారిని ఉద్రేకం చేసే విధంగా చేసుకుని వారి దగ్గర డొనేషన్లను తీసుకొని మరొక విధంగా ఆ ప్రజలను స్థానికంగా ఉన్నటువంటి రాజకీయాల్లో అక్కడ నాయకులుగా నిలబెట్టడం, ఆ తరువాత జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో శాసనసభకు సంబంధించినటువంటి ఎన్నికల్లో బహుజన పార్టీ ఏదైతే బహుజన సమాజ్ పార్టీ ఏదైతే ఉందో గతంలో కనీసం 1-2 స్థానాలు తెలంగాణలో గెలుచుకునేటువంటి పరిస్థితుల్లో ఉంది. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పగ్గాలు చేపట్టిన తర్వాత కనీసం ఆయన పోటీ చేసిన స్థానంలో కూడా ఆయన గెలవలేనటువంటి పరిస్థితికి ఏర్పడిన తరువాత ఇక రాజకీయ వాస్తవాలు తెలుసుకున్నాడో లేకపోతే కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చడానికి బహుజన సమాజ్ పార్టీలో చేరాడో నాకైతే తెలియదు. కానీ ఆ తరువాత తిరిగి ఆయన ఎవరినైతే గడిల దొరల పరిపాలనని విమర్శ చేశాడో అలాంటి కేసీఆర్ గారి దగ్గరికి సంబంధించినటువంటి ఆయన పార్టీలోనే చేరడం, అలానే తాను గురుకులాల కార్యదర్శిగా ఉన్నప్పుడు గురుకులాల అభివృద్ధికి గురుకులాల నాణ్యమైనటువంటి స్థితిగతులను మార్చడం కోసం కేసీఆర్ గారు తనకు నిధులు ఇవ్వడం లేదని కూడా ఆనాడు విమర్శలు చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తిరిగి ఎవరినైతే విమర్శించి ఎవరినైతే మోసం చేసి ఎవరినైతే ద్రోహం చేసి ఎవరినైతే ఇష్టానుసారంగా తప్పుడోడు దొంగోడు అని ప్రచారం చేశాడో ఆయన వంచనే ఆయన పక్కకి వెళ్ళి చేరాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. కానీ ఇప్పటికి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద మాకు గౌరవం ఉంది. ఎందుకంటే గురుకులాల కార్యదర్శిగా గిరిజన విద్యార్థులకు దళిత విద్యార్థులకు బహుజన విద్యార్థుల జీవితాల్లో నూతన వెలుగులు నింపడానికి ఆయన వంతు కృషి చేశాడు కాబట్టి ఈ జాతిని సన్మార్గంలో నడిపిస్తాడని ఆయన నమ్మి అనేక మంది ప్రజలు ఆయనతో పాటు నాయకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, లేకపోతే అధ్యాపకులు కావచ్చు, అందరూ ఆయనతో నడుం బిగించి కలిసికట్టుగా వెళ్ళారు. ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని నేను సూటిగా ఒకటే అడగదలుచుకున్నాను. ఈరోజు పివి సునీల్ కుమార్ గారు
అమాయకుడు, ఎటువంటి తప్పు చేయలేదు, నిజంగా ఇది కక్షపూరితంగానే జరుగుతుంది, నేరపూరితంగానే ఏదో ఒక ఆరోపణలతో చేస్తూ ఉన్నారంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చి 8 నెలల కాలం పూర్తవుతా ఉంది. నిజంగా ఆయన మీద కక్ష సాధింపు చర్యలే చేపట్టాలనుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే చర్యలు చేపట్టి ఉండవచ్చు కదా, ఆయన్ని ఆ రోజే సస్పెండ్ చేయొచ్చు కదా. ఈరోజు రఘురామ కృష్ణరాజుకు సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉండి శాసనసభ్యులు ప్రస్తుత శాసనసభకు సంబంధించినటువంటి ఉపసభాపతిని ఈ చిత్రవదలు చేసి హింసించి వేధించి ఇబ్బందులకు గురి చేసినటువంటి కేసులో ఆయన ప్రధాన నిందితుడు కదా. మరి ఆ కేసులో నిజంగా ఆయన్ని సస్పెండ్ చేసి ఈరోజు అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్న కూటమి ప్రభుత్వం ఈరోజు ఒక తప్పుడు సంకేతాన్ని ఇవ్వడం ఇష్టం లేక అన్ని అంశాలను కూడా చాలా సుదీర్ఘంగా విచారణ జరిపి విచారణలో తప్పొప్పులను నిర్ధారించి ఆ తరువాత తప్పు అని తెలిస్తే చర్యలను చేపట్టాలని విచారణ కొనసాగిస్తుందే తప్ప మరేది కాదు. ఈరోజు పివి సునీల్ కుమార్ గారు జగన్మోహన్ రెడ్డికి అతి సన్నిహితంగా ఉండి ఎంతమంది అమాయకులను ఇబ్బందులకు గురి చేశారో మీకు తెలియదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు? ఆ రోజు ఎందుకు స్పందించలేదు సార్ మీరు? ఒక్కసారి ఆ లిస్టు చూసుకుంటే డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, ఓం ప్రతాప్, కిరణ్, కోడికత్తి శ్రీను, కర్రి శ్రీకాంత్, జడ్జి రామకృష్ణ, డాక్టర్ అచ్చెన్న, వెంకాయమ్మ, ఇట్లా చెప్పుకుంటే 100 మంది ఉన్నారు సార్. గత ప్రభుత్వ హయాంలో ఇదే ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజలను జగన్మోహన్ రెడ్డి అలానే అతని వ్యవస్థ ఏదైతే పోలీసులను అడ్డం పెట్టుకొని తన కింద బానిసలుగా పోలీసులను మార్చుకొని ఇష్టానుసారంగా ఆయన వ్యవహరించినటువంటి వ్యవహార శైలి, వీరందరూ చేసినటువంటి వ్యవహార శైలి మీద ఎందుకు సార్ ఒక్కసారి కూడా స్పందించలేదు? అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి పివి సునీల్ కుమార్ గారు సన్నిహితుడు, లేకపోతే మీరు ఇరువురు కూడా కొంత ఆర్థికంగా వెల్గా ఉన్నారు కాబట్టి పేద ఎస్సీ ప్రజలు ఎటు చచ్చినా ఎటు ఎవరు చంపేసినా మీకు సంబంధం లేదు. కానీ మీరు బాగుండడం కోసం ఏదైనా మీరు చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం దళిత కార్డును ఉపయోగించడం ఏంటి సార్? ఈరోజు తప్పు చేయనటువంటి వ్యక్తి ధైర్యంగా క్యాట్కి వెళ్ళండి, ఈరోజు సుప్రీంకోర్టుకి వెళ్ళండి, హైకోర్టుకి వెళ్ళండి, నా సస్పెన్షన్ చల్లదని నిర్ధారించుకోండి, నిరూపించుకోండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కక్షపూరితంగానే ఏబి వెంకటేశ్వరరావు గారిని సస్పెండ్ చేస్తే ఆయన మనలాగా ఒక దళిత కార్డునో లేకపోతే నేను ఒక ఫలానా కులానికి చెందిన వ్యక్తిగా నన్ను సస్పెండ్ చేశారని ఎక్కడ కార్డు వాడుకోలేదే. కష్టించి శ్రమించి తన హక్కులను సాధించుకొని సుప్రీంకోర్టు నుంచి అలానే క్యాట్ నుంచి ఒక క్లియర్ కట్ ఇండికేషన్స్ తెచ్చుకొని ఏబి వెంకటేశ్వరరావు గారిది ఎటువంటి తప్పు లేదని ఆనాడు ఉన్నటువంటి వ్యవస్థలే చెప్పే పరిస్థితికి ఆయన తెచ్చుకోగలిగాడు. మరి ఈరోజు పివి సునీల్ కుమార్ గారు తప్పు చేయనప్పుడు ఎందుకు సార్ ఈ దళిత కార్డులు ఎందుకు సమర్థించుకోవడం? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే పివి సునీల్ కుమార్తో ఇష్టానుసారంగా తప్పులను చేయించి ఆయన్ని ఈరోజు ఇబ్బందులకు గురి చేసి ఆయన ఇబ్బందులకు నెట్టివేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? ఒక గొప్ప ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ గారు. అలాంటి పివి సునీల్ కుమార్ గారు గడిచిన 5 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో ఎందుకు అలా అయిపోయారు? ఎందుకు అలా అయిపోవాల్సి వచ్చింది? మరి దీనికి కారణాలేంటి? ఎంత నీతి నిజాయితీ నిబద్ధతగా వచ్చినటువంటి అధికారి, తనకంటూ ఒక క్రెడిబిలిటీ, తనకంటూ ఒక గొప్ప గౌరవం ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ గారు గడిచిన 5 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో ఎందుకు తన క్రెడిబిలిటీని, తన గౌరవాన్ని, తన గొప్పతనాన్ని, తను ఈ దళిత జాతి అభ్యున్నతికి చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి కోసం ఆయనకు పూజ చేస్తూ ఆయనకు సన్నిహితంగా ఉంటూ ఇష్టానుసారంగా తప్పుడు కేసులను బనాయిస్తూ పెద్ద పెద్ద వ్యక్తులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను తప్పుడు కేసుల్లో ఇరికించి సిఐడి కేంద్ర కార్యాలయం వేదికగా ఎందరి అమాయకులను బలి తీసుకున్నారు మీకు తెలుసా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు? సార్ మీ మీద మా గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని కాపాడుకోండి. ఈరోజు పివి సునీల్ కుమార్ గారిని మీద సస్పెన్షన్ చేస్తేనే మీకు అంత బాధ కలిగితే ఎందరో అమాయకులను చంపేస్తే ఎస్సీలకు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులను ఏ రోజైనా మీరు స్పందించారా? ఒక్క చిన్న బయట కానీ ఓ ట్వీట్ అయినా మీరు చేశారా సార్? లేదు కదా. ఈరోజు ఆ రోజు మాట్లాడినటువంటి మీకు ఈరోజు మాట్లాడేటువంటి నైతిక హక్కు కూడా మీకు లేదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. దయచేసి మీ గౌరవాన్ని, మీ క్రెడిబిలిటీని కాపాడుకోండి. ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మీరేదో విమర్శించారని మిమ్మల్ని డిఫెండ్ చేయాలనుకోవట్లా, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. నిజంగా కూటమి ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే వాస్తవాలతో కూడినటువంటి అంశాలను ముందుకు తీసుకొచ్చి ఈరోజు ప్రజల ముందు పెట్టేటువంటి అవకాశం మీకుంది. ఆ విధంగా తెలియజేయండి. కేవలం మసిబూసి మారేడుకాయ చేసి బురద జల్లేస్తాం, ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తాం, ఇష్టానుసారంగా తప్పుడు ప్రచారం చేస్తామంటే అది సరైనటువంటి విధానం కాదు. మీరు ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఒక నాయకుడిగా మీకంటూ క్రెడిబిలిటీ ఉంది, దాని ఆ క్రెడిబిలిటీని కాపాడుకోండి. ఓ తప్పుడు వ్యక్తిని డిఫెండ్ చేసేటువంటి క్రమంలో మీ విలువలను, మీ యొక్క ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోవద్దు సార్. దయచేసి వాస్తవాలు తెలుసుకోండి.
పివి సునీల్ కుమార్ గారు ఎందుకు అలా చేశారు ఒక్కసారి నిలదీయండి. ఎందుకు దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి అనేక మందుల మీద అక్రమ కేసులను బనాయించారు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి చెందినటువంటి ప్రజలను కనీసం వారికి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కాలరాసి ఎందరు అమాయకులను దోషులుగా చిత్రీకరించారో ఒక్కసారి మీరు ఒక ఐపీఎస్ అధికారిగా విచారణ జరపండి సార్. మాజీ ఐపీఎస్ అధికారిగా మీకు తెలుసు, మీకు అన్ని వాస్తవాలు తెలుసు. కేవలం ఈ అంశాన్ని పక్కదారి పట్టించడం కోసం, ఈ అంశం నుంచి ప్రజలను డైవర్ట్ చేసి ఏదో ఎస్సీల మీద దాడి జరుగుతూ ఉంది, లేకపోతే ఎస్సీలని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తూ ఉందని ఒక తప్పుడు సంకేతం ఇవ్వడం కోసమే ఈ విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారే తప్ప వాస్తవాలు కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు మీరు చేసేటువంటి తప్పుడు ప్రచారాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతుగా, లేకపోతే ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్ మద్దతుగా మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క భావ శైలి, ఈ యొక్క భావాల వ్యక్తీకరణ ఏదైతే ఉందో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వాగతించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టే ఆనాడు జగన్మోహన్ రెడ్డి యొక్క నిరంకుశ పాలనను అంతమొందించి ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యతమైనటువంటి పాలన, కూటమి పాలన కొనసాగుతూ ఉంది. ఈరోజు అక్రమంగా, అన్యాయంగా కేసులు బనాయించాలనుకుంటే ఈ రాష్ట్రంలో పెద్ద జాబితానే ఉంది సార్. వారందరి మీద కేసులు పెట్టాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జైళ్లు సరిపోవు. అందరూ అమాయక ప్రజలను ఇబ్బందులు చేశారు ఈ అధికారులు. ఎందరిని అమాయక వ్యక్తులను ఫ్రేమ్ చేశారో మీరు వాస్తవాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మీరు తప్పు చేయనప్పుడు భయపడాల్సినటువంటి అవసరం లేదు సార్. రాజ్యాంగం ఉంది, రాజ్యాంగానికి లోబడి ఈరోజు భారత సర్వోన్నత న్యాయస్థానం ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది. ఆ న్యాయ వ్యవస్థను పెట్టుకొని పోరాటం చేయండి, మేము తప్పు చేయలేదని నిరూపించుకోండి. అంతేగాని ఇష్టానుసారంగా ఏదో ఆరోపణలు చేసేస్తాము, ఆ ఆరోపణలు నిజమైపోతాయి, కూటమి ప్రభుత్వాన్ని మనం ఇరకాటంలో పెట్టేస్తామంటే అది సరైనటువంటి విధానం కాదు. ఈరోజు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి చెందినటువంటి ప్రజలు ఎంత స్వేచ్ఛాయుతంగా జీవించగలుగుతున్నారో, ఈరోజు రాష్ట్ర పరిస్థితులు ఏంటి, రాష్ట్ర స్థితిగతులు ఏంటి, చాలా గొప్పగా ఉన్నాయి సార్. ఆ రోజు కేవలం కరోనా పీక్ స్టేజ్ కష్టకాలంలో ఒక మాస్క్ అడిగినటువంటి డాక్టర్ సుధాకర్ని అతి కిరాతకంగా, అతి పాశవికంగా ఓ పిచ్చివాడిగా ముద్ర వేసి విశాఖపట్నం నడి రోడ్ల మీద వీడ్చుకెళ్ళి ఆయన్ని మెంటల్ హాస్పిటల్లో చేర్చి ఆయన ఏదో ఒక విధంగా మానసిక శోభకు గురి చేసి చంపేసినటువంటి పరిస్థితులు ఆనాడు. ఏ రోజు స్పందించారు సార్ మీరు? ఆ రోజు ఏమైనా స్పందించారా? ఏమైనా చెప్పగలిగారా? ఇదే పివి సునీల్ కుమార్ గారు ఎందరో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మీద తప్పుడు కేసులను బనాయించి కేవలం వాట్సాప్లో మెసేజ్లు పెట్టారని, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టారని, ఫేస్బుక్లో పోస్టులు పెట్టారని, ట్వీట్లు పెట్టారని వాళ్ళని తీసుకెళ్లి సిఐడి కార్యాలయం వేదికగా ఎందరినో హింసించాడు సార్. వాస్తవాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారికి రక్షణ లేకపోతే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటో ఈ రాష్ట్రంలో మీకు తెలుసు. వాస్తవాలు మీకు తెలుసు. ఆ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. అంతేగాని ఎవరినో ఏదో చేసేస్తాం, ఎక్కడ ఏదో చేసేస్తాము, చివరికి నేను దళితుడిని, నేను గిరిజన్ని, నేను రెడ్డిని, నేను కమ్మనంటే సరిపోదు. నీ వ్యక్తిగత తప్పిదాన్ని, నీ వ్యక్తిగత చేసినటువంటి తప్పుని యావత్ జాతికి అర్పించి జాతిని చుట్టడం కరెక్ట్ కాదు కదా, యావత్ జాతిని నిందించడం కరెక్ట్ కాదు కదా. ఈరోజు పివి సునీల్ కుమార్ గారు తప్పు చేశారు, అది ఆయన వ్యక్తిగతం మాత్రమే తప్ప ఈరోజు ఎస్సీ సామాజిక వర్గానికో దళిత ఎటువంటి సంబంధం లేదు. ఆయన తప్పిదాలకు పాల్పడ్డారు, శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. ఆ కేసులకు సంబంధించి విచారణ జరుగుతూ ఉంది. రాబోయేటువంటి రోజుల్లో వాటికి సంబంధించి వాస్తవాలు కూడా ప్రజల ముందుకు వస్తాయి. కాబట్టి మరొక మారు ఈ అంశం గురించి స్పందించేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని స్పందించాలని నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని విన్నవించుకుంటున్నాను. మీరు తెలంగాణలో ఏ విధంగా అయితే బహుజన ప్రజలను వంచారో యావత్ తెలంగాణనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు చూశారు. మీరు మమ్మల్ని ఊరించి ఉత్సాహం నింపి మోసం చేసి వెళ్ళిపోయారు సార్. ఎందుకు? ఎవరి కోసం ఇదంతా? ఏం చేయడం కోసం? మరి మీరు ఏం తీసుకున్నారు కేసీఆర్ గారి దగ్గర? ఎంత బూతులు తిట్టారు, ఎంత విమర్శించారు కేసీఆర్ గారిని, మళ్ళీ తిరిగి ఆయన జంతకే చేరారు. ఆయన దగ్గరికి వెళ్ళి అదే బాసు, అదే గడిల పరిపాలనలో మీరు పరిమితమయ్యారు. ఏమైనా ఉపయోగమా దీనివల్ల? మీకు ఉపయోగం లేదు, జాతికి ఉపయోగం లేదు. మీకు ఉపయోగం ఉంటుందిలేండి, ఎందుకంటే మీకు ఎంపీ స్థానం ఇచ్చారు, ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఉంటారు, తప్పకుండా మీకు ఉపయోగమే. దళిత జాతికి కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కానీ మీరు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి వాస్తవాలు తెలుసుకొని పివి సునీల్ కుమార్కి సంబంధించిన అంశంలో స్పందించాలని నేను మీకు విన్నవించుకుంటున్నాను సార్. జై భీమ్, జై భారత్, జై హింద్.